హలో ఫ్రెండ్స్, బిగర్స్ కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ RUV 350 ఇట్స్ మీన్ రైడర్ యూటిలిటీ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 3 వేరియంట్ ని ఆఫర్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి RUV 350 IEX. ఇందులో రేంజ్ తో పాటు ఫీచర్లు కూడా తక్కువగానే లభిస్తాయి. అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇదే రేంజ్ తో ప్రీమియం ఫీచర్లతో RUV 350 EX వేరియంట్ వస్తుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్కువ రేంజ్ తో ప్రీమియం ఫీచర్లతో RUV 350 మ్యాక్స్ వేరియంట్ లభిస్తుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రైస్ రేంజ్ లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేటప్పుడు 4 ఫీచర్స్ లని హైలైట్ చేయడం జరిగింది. అందులో మొదటి వచ్చేసి 16-inch అలాయ్ వీల్స్. ఎలక్ట్రిక్ 2-వీలర్ కేటగిరీలో ఇప్పటి వరకు ఇంత పెద్ద వీల్స్ ఏ స్కూటర్ లో కూడా లభించవు. అయితే మొదటిసారిగా బిగోస్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇవ్వడం జరిగింది. ఇక రెండో ఫీచర్ వచ్చేసి ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ సిస్టమ్. ఇక మూడో ఫీచర్ వచ్చేసి మెటల్ బాడీ. ఇప్పటి వరకు మార్కెట్ లో బజాజ్ చెతక్ లోనే మెటల్ బాడీ లభించేది. ఇక బై బిగోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మెటల్ బాడీ లభిస్తుంది. ఇక ఫోర్త్ ఫీచర్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే సస్పెన్షన్స్. అయితే కంపెనీ ఈ ప్రైస్ తో ఈ స్కూటర్లలో ఇవే ఫీచర్లు ఇస్తుందా, దీనికి మించిన పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ డైలీ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్వకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే అన్నిటికన్నా ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల బేసిక్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. వీటి డిజైన్ ఒకవేళ చూసుకున్నట్లయితే పెద్దగా ప్రీమియం ఏం అనిపించట్లేదు. ఒకవేళ దూరం నుంచి చూసినట్లయితే ఏదో పాతకాలం స్కూటర్ లాగా కనిపిస్తుంది నాకైతే. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ డిజైన్ తో 5 కలర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించడం జరుగుతుంది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెటల్ బాడీ లభించడం జరుగుతుంది. మార్కెట్ లో ప్రస్తుతం బజాజ్ చెతక్ లోనే మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది. అయితే ఇది రెండో స్కూటర్ కాబోతుంది ఇప్పుడు మెటల్ బాడీతో. ఇక బాడీ బిల్డ్ క్వాలిటీతో పాటు సస్పెన్షన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ లో మాత్రం మోనో సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో ఫ్రంట్ అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. వీల్ సైజు విషయానికి వస్తే మాత్రం వీడియోలో మనం మొదటిగా చెప్పుకున్నట్లే మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రానంత పెద్దదిగా 16 ఇంచుల అలాయ్ వీల్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద వీల్స్ మన ఇండియన్ రోడ్స్ కోసము చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు యాజ్ కంపేర్ టు 12-inch అలాయ్ వీల్స్. కాకపోతే మనము ఒక స్కూటర్ ని ఊహించుకున్నప్పుడు దాంట్లో 12-inch టైర్స్ మన మైండ్ లో వస్తాయి. అయితే మార్కెట్ లో మొదటిసారిగా వస్తుంది కాబట్టి అంత తొందరగా మార్కెట్ ని అట్రాక్ట్ చేయకపోవచ్చు అని నా ఒపీనియన్. అయితే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 2 భాగాలుగా దీని బూట్ స్పేస్ ని డివైడ్ చేయడం జరిగింది. సీట్ కింద మనకు 15 లీటర్ల బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. క్యాజువల్ గా మనం హెల్మెట్ లేదా ఏదైనా సామాన్ పెట్టడానికి యూజ్ చేస్తాము. అదే విధంగా ఫుట్బోర్డ్ లో కూడా 4.5 లీటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క చార్జర్ ని మనం స్టోర్ చేయవచ్చు. అయితే టోటల్ గా దీని బూట్ స్పేస్ వచ్చేసి 21 లీటర్ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే ఈ బేసిక్ స్పెసిఫికేషన్ తో పాటు మెయిన్ పర్ఫార్మెన్స్ ఒకవేళ చూసుకున్నట్లయితే 0 to 40 km/h స్పీడ్ ని ఓన్లీ 5.8 సెకండ్లలో ఎక్సెలరేట్ అవుతుంది. దానితో పాటు 75 km/h టాప్ స్పీడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పీడ్ ని ఆపరేట్ చేయడానికి ఈకో రైడ్ స్పోర్ట్స్ మోడ్ తో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇక మోటార్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో PMS ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.5 kW పీక్ పవర్ 165 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. ఇదే కాకుండా 18 డిగ్రీ గ్రేడబిలిటీ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఈ 3 వేరియంట్లలో మనకు డిఫరెంట్ రేంజ్ ఇవ్వడం జరిగింది. అయితే బేస్ వేరియంట్ RUV 350 IEX అదే విధంగా 350 EX లో సేమ్ రేంజ్ 110 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. టాప్ ఎండ్ ప్రీమియం మోడల్ వచ్చేసి RUV 350 మ్యాక్స్ లో 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 120 కిలోమీటర్ టిపికల్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో IP67 రేటెడ్ 3 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని ఫుల్ చేయడానికి 500 వాట్స్ ఆఫ్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో మనం ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 5.5 గంటల్లో ఈ స్కూటర్ ని ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఇక ఫాస్ట్ చార్జ్ చేయడానికి కూడా ఇంకా 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఒకటి 845 వోల్టేజ్ చార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో మనము 2 గంటల 45 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. దీనికన్నా త్వరగా చార్జ్ చేయడానికి 1350 వాట్స్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో 1 గంట 55 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ పర్ఫార్మెన్స్ తో పాటు 5 years లేదా 1 lakh కిలోమీటర్ పైన వారంటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్టాండర్డ్ వారంటీతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ
లాంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది టాప్ ఎండ్ మోడల్ RUV 350 మ్యాక్స్ కోసం. అయితే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ పర్ఫార్మెన్స్ అయినా మనకు ఈ స్కూటర్ లో లభించేది అంటే కంపెనీ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రొవైడ్ చేస్తుంది వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. ఒకవేళ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 5 ఇంచ్ TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆప్షన్ మాత్రం టాప్ ఎండ్ మోడల్ 350 EX 350 మ్యాక్స్ లోనే లభిస్తుంది. బేస్ మోడల్ లో మాత్రం LCD నాన్ టచబుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు టాప్ వేరియంట్లలో టర్న్ బై టర్న్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, రోల్ ఓవర్ డిటెక్షన్, క్రూజ్ కంట్రోల్, డిస్టెన్స్ టు ఎంటీ, హీల్ హోల్డ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ బేస్ వేరియంట్ లో మాత్రం లభించవు. బేస్ వేరియంట్ లో పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఫీచర్స్ మాత్రం లభించవు. అందుకోసమే దాని ప్రైస్ కొంచెం తక్కువగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇవి బిగోస్ తరపున వచ్చే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ RUV 350 యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇదే విధంగా డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మళ్ళీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.